మీ అభిమాన నాయకులు బిఎల్ఆర్ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రి వర్యులు ప్రియ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, సత్యం గారు, పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు, శాసన సభ్యులు బాలు నాయక్ గారు, పద్మావతి గారు, జేవీర్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, మందుల శామ్యూల్ గారు, వంశీ కృష్ణ గారు, అదేవిధంగా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాష్ నేత గారు, అదేవిధంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య గారు, మరి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, వేదిక మీద పెద్దలందరూ, మరి మిర్యాలగూడ నలుమూల నుంచి విచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. మరి మిర్యాలగూడ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పాలి. 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పెట్టినా ఇక్కడున్న కార్యకర్తలు వీరోచిత పోరాటం చేసిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఆనాడు ఎమ్మెల్యే 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అక్రమ పోలీసు కేసులు పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలని అనేక వేధింపు చర్యలకు గురి చేసిన మిర్యాలగూడ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా నిలబడ్డదని చెప్పి మీ అందరికీ నేను సల్యూట్ చేస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నా. నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు నేను మర్చిపోను. ఆనాడు శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 40,000 ఓట్ల మెజారిటీ వస్తే కేవలం 3 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నేను మీ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు 3 నెలల తర్వాత శాసనసభలో 40,000 మెజారిటీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి వస్తే కేవలం 3 నెలల తర్వాత మీ ఎంపీగా నిలబడితే 7,000 మెజారిటీ ఇచ్చి నన్ను పార్లమెంటు పంపించిన ఘనత మీకే దక్కిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు కాబట్టి నేను క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి ముగిస్తాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నళ్ళు, తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో జనాభాలో 85%కి మంచి క్వాలిటీ తినే సన్న బియ్యం, 6 కిలోల నెలకి ఉచితంగా ఇచ్చే సన్న బియ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనవి చేస్తున్నా. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ ఇవ్వడం లేదు. గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో మరి ఎక్కువ శాతం జనాభా తినలేని దొడ్డు బియ్యం కోర్స్ క్రెడిట్స్ ఇచ్చారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన అందరికి కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. పాత రేషన్ కార్డు వాళ్ళకి, కొత్త రేషన్ కార్డు వాళ్ళకి రాష్ట్రంలో 3,17,00,000 మందికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీ, మన కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఇప్పుడు మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. కొన్ని అంకెలు మీకు చెప్పాలి. టీఆర్ఎస్ హయాంలో మిర్యాలగూడ మున్సిపాలిటీలో రేషన్ లబ్ధిదారులు 81,000 ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 14,000 మందికి కొత్తగా రేషన్ లబ్ధిదారులుగా గుర్తించి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు మిర్యాలగూడ మున్సిపాలిటీలో 96,000 మందికి
ప్రతి మనిషికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్న విషయం మనం కాంగ్రెస్ పార్టీగా ఇంటింటికి మరీ చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 55,000 మందికి కొత్తగా రేషన్ కార్డు నుంచి లబ్ధి పొందుతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు మిర్యాలగూడ నియోజకవర్గంలో 3,70,000 మందికి 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్న విషయం మనం అందరం గమనించాలి. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల మంది కొత్తగా రేషన్ లబ్ధిదారులు మనం ఎంపిక చేసి రేషన్ బియ్యం ఇస్తున్న విషయం గుర్తు చేస్తున్నా. ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 35 లక్షల మందికి ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్న విషయాన్ని మనవి చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నా. మిర్యాలగూడ నియోజకవర్గం నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉంది. ఇక్కడ 90% రైతులు వరి పండిస్తారు. అదేవిధంగా వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా భారతదేశంలోనే కాదు బహుశా ఏషియా ఖండంలో బిగ్గెస్ట్ మిల్లింగ్ సెంటర్ ఇస్ మిర్యాలగూడ. మరి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీరు జాగ్రత్తగా వినాలి. ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి సంవత్సరంలో 8 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనుగోలు చేస్తే ఈ రోజు ఈ ఖరీఫ్ పంటలో మన కాంగ్రెస్ ప్రభుత్వం 12 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొనుగోలు చేసిన విషయం మనం అందరం గర్వపడాలని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా ఆ రోజు 1,00,000 మంది వరి రైతులతోని మనం ధాన్యం కొనుగోలు చేస్తే ఈరోజు 1,70,000 మంది వరి రైతుల నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేసిన విషయం మనం చేస్తున్నా. అదేవిధంగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి సంవత్సరంలో వరి కొనుగోలు కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,750 కోట్లు ఖర్చు చేస్తే మనం వచ్చిన తర్వాత ఆ రోజు 1,750 కోట్లు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వరి కొనుగోలుకి ఇస్తే ఈ సంవత్సరం ఈ రోజు వరకు 2,943 కోట్లు విషయం మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో నల్గొండ జిల్లాలో ప్రతి రైతు గమనించాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా మిత్రులారా, మీ ఎమ్మెల్యే గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ గురించి మాట్లాడాడు. ముఖ్యమంత్రి గారు తెలవాలి, 10 ఫిబ్రవరి 2021న ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ప్రాంతానికి వచ్చి చాలా అట్టహాసంగా నెల్లికల్లు లిఫ్టు, బొత్తులపాలెం లిఫ్టు, వీర్లపాలెం లిఫ్టు, దున్నపోతుల గండి లిఫ్టు, తోపుచెర్ల లిఫ్టు, కేశవాపురం లిఫ్ట్కి శంకుస్థాపన చేసింది. ఎప్పుడు? 10 ఫిబ్రవరి 2021. ఆ రోజు నాకు స్పష్టంగా గుర్తున్నది. ఆ వేదిక నుంచి ఆనాటి ముఖ్యమంత్రి 1.5 సంవత్సరాల్లో ఆ లిఫ్ట్లు పూర్తి చేస్తామని చెప్పిండ్రు. లిఫ్ట్లు పూర్తి చేస్తామని చెప్పిన పెద్ద మనిషి వాళ్ళ హయాంలో కనీసం 5% పనులు కూడా జరగలేదు. మనం వచ్చిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాగార్జున సాగర్ లో 25,000 ఎకరాలతో నెల్లికల్లు లిఫ్ట్ వేగవంతంగా ముందుకు పోతుంది. 8,000 ఎకరాలతో బొత్తులపాలెం లిఫ్ట్ ముందుకు పోతున్నది. 2,500 ఎకరాల వీర్లపాలెం లిఫ్ట్ ముందుకు పోతుంది. దున్నపోతుల గండి లిఫ్ట్
వేగవంతంగా పనులు చేయిస్తున్నాం. తోపుచెర్ల లిఫ్టు, కేశవాపురం లిఫ్టు, ఇవన్నీ కృష్ణా నదిపై ఉన్న లిఫ్ట్లు వేగవంతంగా ముందుకు పోతున్నావు. సభాముఖంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో, వెంకటరెడ్డి గారి సహకారంతో, మీ ఎంపీ గారి సహకారంతో, మీ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోజు నుంచి 1 సంవత్సరంలో ఈ లిఫ్ట్లన్నీ పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పి నేను మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీకి సభాముఖంగా మాటిస్తున్నా. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కోరినట్టుగా నేను కూడా మరి ఈ మెయిన్ కాలువ, ఈ మేజర్ కాలువల్లో అనేక సార్లు గండిపడడం గమనిస్తున్నా. తప్పనిసరిగా మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో ఎన్ఎస్పి మెయిన్ కాలువ, అదేవిధంగా మేజర్ కాలువని సంపూర్ణ స్థాయిలో మరమ్మతులు చేపడతామని చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు ముగించే ముందు ఒకే విషయం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాల విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మనం పోరాటం చేసి తెలంగాణ హక్కులు కాపాడుకుంటున్నాం. మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్లో కృష్ణా నదీ జలాల ఉపయోగంలో కానీ, ఆయకట్టులో కానీ, వరి పంటలో కానీ, మరి తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కృష్ణా నది కింద ఉన్న ఆయకట్టు మొత్తంలో ఎక్కువ నీళ్లు ఉపయోగించింది, ఎక్కువ వరి పండించింది, ఎక్కువ పంటలు పండించింది, రైతులకు ఎక్కువ మేలు జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.